హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు మోహన్ బాబు సెక్యూరిటీని కోరినా కనీస భద్రత కల్పించలేదని పోలీసులపై ఆరోపణలు. స్పీకర్ తీరును నిరసిస్తూ అవగాహన తరగతులు బహిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ. తమ హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారని కేటీఆర్ ఆరోపణ. చిత్తూరు జిల్లా కుప్పంలో మోహన్ బాబు దిష్టిబొమ్మ దగ్నం చేసిన జర్నలిస్టులు. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో మరొకసారి ఫుడ్ పాయిజన్ ఘటన. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఆగ్రహం. నటుడు మంచు మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు పంపించారు. బుధవారం ఉదయం విచారణకు రమ్మని పిలిచారు. దీంతో పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని కోరిన పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. తనకు భద్రత ఏర్పాటు చేయాలని, తన నివాసం వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మోహన్ బాబు తరపున లాయర్లు నగేష్ రెడ్డి, మురళి, మనోహర్కి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జల్పల్లిలోని మంచు ఫ్యామిలీ ఫామ్ హౌస్ వద్ద మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై మండిపడ్డ జర్నలిస్టు సంఘాలు మోహన్ బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. పహాడీ షరీఫ్ పోలీసులు BNS 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. దీనికి పలు సంబంధిత రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, నటుడు మోహన్ బాబుకు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఇక బుధవారం ఉదయం 10:30 గంటలకు రాచకొండ కమిషనరేట్లో విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. ఇన్వెస్టిగేషన్ లో ప్రతి విషయం కూడా తెలియపరుస్తుంది. నిన్న దాడి జరిగిన తర్వాత మీరు అక్కడ ప్రాథమికంగా వెళ్ళినప్పుడు మనం కలెక్ట్ చేశారు సార్. నిన్న ఏం లేదండి సార్. డయల్ 100 ఫోన్ చేసినా కూడా పోలీసులు రెస్పాండ్ కాలేదని మనోజ్ మా వెహికల్ రెస్పాండ్ కాలేదు. వెహికల్ పోయింది సార్. సీసీ ఫుటేజ్ ఎవరు మాయం చేశారనేది ఏమైనా అనుమానాలు వ్యక్తం ఆయన ఏమైనా పేర్లు చెప్పాడా? వినయ్ మహేశ్వర్ అని వినయ్ పేరు ఏమైనా చెప్పాడా? విజయ్ రెడ్డి అని చెప్పారు. విజయ్ రెడ్డి అంటే కిరణ్ వాళ్ళు ఏదో మాయం చేశారు. వాళ్ళ పేరు కూడా ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. బయటకు వచ్చారు. ప్రస్తుతం లోపల చేసినటువంటి ఫామ్ హౌస్ మోహన్ బాబు ఫ్యామిలీతో పాటు మనోజ్ ఫ్యామిలీకి వెళ్ళే చెట్ల కోసం రావాలి అని కరెక్ట్ ఇవ్వాలి అని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనోజ్ తన పైన చేసి చెప్పారు వచ్చి నాతో ఏం చేసినా నా భార్య ఇంక్లూడ్ చేయడం, నన్ను ఇంక్లూడ్ చేయడానికి, నా 7 పాప ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్ ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను చూపించాను. కౌన్సిలర్లు అందరూ అభిప్రాయం దాంకుతారని చూపించాను. అది నేను చూసి ఓకే సార్ మీ ధైర్యం వల్ల మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్. బయలుదేరి స్పీకర్ వ్యవహార శైలిని నిరసిస్తూ రేపు జరగనున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అవగాహన తరగతులను బహిష్కరిస్తున్నట్లుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రేపటి ప్రజా ప్రతినిధుల అవగాహన తరగతులను బహిష్కరించాలని తమ పార్టీ నిర్ణయించిందన్నారు. తమ హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారని ఈ సందర్భంగా కేటీఆర్ ఆరోపించారు. సమావేశాల తొలి రోజే తమను లోపలికి రాకుండా అరెస్ట్ చేయించారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు ఎత్తి చూపితే అరెస్ట్ చేశారని మండిపడ్డారు. తమ పార్టీ నుంచి గెలిచి అధికార పార్టీలో
ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారన్నారు. గత అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ తమ గొంతు నొక్కేలాగా వ్యవహరించారని ఆరోపించారు. తమకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. తమ శాసనసభ్యుల్లో అతి తక్కువ మంది మాత్రమే కొత్త వాళ్లు ఉన్నారని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్ వ్యవహార శైలికి నిరసనగా రేపటి నుంచి జరగనున్న అవగాహన తరగతులను బహిష్కరిస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీసు రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీసు రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీసు రాజ్యం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మొండి వైఖరి నశించాలి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీసు రాజ్యం ఇదేమి మీకెవరు అసలు మీరు ఇలా ఎవరు అసలు అరే ఎవరా బాబు మీరు ఎవరు అసలు పోలీస్ పార్టీలు మీరు రావాలా మీరు ఇక్కడ మీరు బయట చలో వాళ్ళ కండువాలు వేసుకోరు. కండువాలు వద్దంటే మీకేం మాకు సస్పెండ్ చేయండి. మా అక్కయ్య బాబు చెప్పకపోతే మీరెవరు బాగా తీసుకోపోతారు. నాకు నచ్చలేదు. నేను షర్ట్ బ్లాక్ ఇదే ఎవరే బాబు మేము ఇయ్యమే అరెస్ట్ చేస్తే సస్పెండ్ చేస్తే రేవంత్ రెడ్డికి ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస విద్యార్థుల భవిష్యత్తుపై లేదని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఆయన తీవ్రంగా స్పందించారు. విగ్రహాల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదన్నారు. కనీసం సొంత జిల్లాల్లోని ప్రభుత్వ స్కూల్స్, గురుకులాలను కూడా సీఎం పట్టించుకునే పరిస్థితి లేదు అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఈరోజు వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంత దారుణ పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నప్పటికీ, విద్యార్థుల ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ ప్రభుత్వం మొద్దు నిద్ర వేడకపోవడం దుర్మార్గమన్నారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలే అయ్యాయన్నారు. మాటలే తప్ప చేతులు లేని ముఖ్యమంత్రి నిర్లక్ష్య తీరుతో ఇంకెంతమంది విద్యార్థుల ఆసుపత్రి పాలు కావాలి, ఇంకెందరూ ప్రాణాలు కోల్పోవాలని ప్రశ్నించారు. బుధవారం పరిగి మండల కేంద్రంలోని గిరిజన బాలికల పాఠశాల, మహాత్మా జ్యోతిరావు పులే బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగదిని, విద్యార్థులకు అందించే బియ్యాన్ని పరిశీలించారు. వంట కోసం, తాగునీటి కోసం నాణ్యతను పరిశీలించేందుకు 12,000 H2S టెస్ట్ ఆయిల్ కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాలలో తాగునీటిలో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నట్లు తెలుసుకోవడానికి ఇటు ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు కలెక్టర్. వంట చేసేటప్పుడు విద్యార్థులకు భోజనం వడ్డించే క్రమంలో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సిబ్బందికి సూచించారు. వసతి గృహాలకు సరఫరా చేస్తున్న బియ్యం బాగులేనట్లయితే తిరిగి పంపించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీల్లో అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, తహసీల్దార్ ఆనందరావు, ఎంపీడీఓ ఎంఏ కరీం, వసతి గృహాల ప్రిన్సిపల్స్ హారిత, ఉమా, సుజాతాలు ఉన్నారు. మనం 45 days కి ఇండియన్ పెట్టుకున్నాం సార్. ఇందులో 1 month కూడా పెట్టుకున్నాము. ఇది కూడా ప్లాస్టిక్ లో స్టోర్ చేస్తున్నారు కదా, ప్రాబ్లం లేదు.
మనము ఏం చేస్తున్నాము, ప్రతి స్కూల్లో ఈ బాటిల్ ఇవ్వడం జరిగింది. మన రూరల్ వాటర్ సప్లై దగ్గర ఉంటుంది, వైల్ అంటాము, H2S టెస్ట్ వైల్ అని. దాంట్లో బ్యాక్టీరియాస్ ఉంటాయి అన్నమాట. సో మన పిల్లలు, మన స్టాఫ్ ఏదో వాటర్ వాడుతున్నారు వంట కోసం, తాగునీటి కోసం, ప్రతి స్కూల్లో ఇది ఇచ్చేసి మనము వాళ్ళకి 24 hours ఉంచాలి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ సెకండ్ మండే చేస్తున్నాము, వారంకి 2 సార్లు చేస్తున్నాము. దీంట్లో వాటర్ ఉంచితే 24 hours తర్వాత ఒకవేళ అది నల్లగా మీన్స్ బ్లాక్ అయితే దట్ వాటర్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ కన్జంప్షన్ అనమాట, అంటే హ్యూమన్ కన్జంప్షన్ అనమాట. అలాగా మొత్తం బ్యాక్టీరియల్ టెస్ట్ చేసి అప్పుడు మనము వాడుతున్నాము అనమాట. సో ప్రతి జిల్లాలో వీ హ్యావ్ పర్చేస్ 12,000 వైల్స్. మనకి 1000 స్కూల్స్ ఉన్నాయి, ప్లస్ ఒక 100 రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, కేజీబీవీ హాస్టల్స్ కావచ్చు. సో ప్రతి వారికి ఇది ఇవ్వడం జరిగింది అనమాట. సో దీంతో ఏమవుతుంది, వాళ్ళు ప్రతి సెకండ్ మండే, ఫస్ట్ మండే అండ్ థర్డ్ మండే చెక్ చేసి వాటర్ ఎట్లా వస్తుంది, ఏముంది, ఒకవేళ వాళ్ళకి డౌట్ ఉంటే వాసన వస్తుంది వాటర్లో, సమ్ కంటామినేషన్ ఉంది, అప్పుడు కూడా చెక్ చేసి వాళ్ళు వాడుకోవచ్చు అనమాట. ఇలాగా మనము ఇచ్చింది ప్రతి స్కూల్లో. నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం రానున్న 24 గంటల పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు పయనించే అవకాశం, ఇక ఆ ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతోనే నేడు, రేపు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం, ఇక తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో ఎటువంటి వర్షాలు పడే అవకాశం లేదని అంచనా వేశారని తుఫాను హెచ్చరిక కేంద్ర అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. శ్రీలంక కోస్ట్కి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో కంటిన్యూ అవుతుంది. అది లైక్లీ టు మూవ్ ఇన్ వెస్ట్ నార్త్ వెస్టర్లీ డైరెక్షన్, అంటే పశ్చిమ వాయువ్యంగా వెళ్తూ నెక్స్ట్ 24 hours ఈ లైక్లీ టు రీచ్ దిస్ తమిళనాడు అండ్ శ్రీలంక కోస్ట్ చేరువలో ఛాన్స్ ఉంటే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దీని ప్రభావం ఇటు దక్షిణ కోస్తాలోను, రాయలసీమలోను ఒక మాసలుగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు నెక్స్ట్ కమింగ్ 24 hours చూస్తే ఈ నెల్లూరు అండ్ తిరుపతి ఈ 2 జిల్లాలు కూడా 1 చోట్ల భారీ వర్షాలు, అలాగే రేపటికి చూస్తే నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు ఈ 4 జిల్లాలకు కూడా 1 చోట్ల భారీ వర్ష సూచన అయితే మనం ఇస్తున్నాం, ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇటు ఉత్తరాంధ్ర వరకు చూస్తే అది చాలా స్వల్పంగా ఉంటుంది, 2 చోట్ల ఒక మాసం వర్షాలు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇది ఈదురుగాల ప్రభావం కొంత మేర, కొంచెం మేర వరకే ఉంది ఇది దక్షిణ కోస్తా అటు ఉత్తర కోస్తా. కానీ మత్స్యకాలకు మట్టికి ప్రస్తుతం వరకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. విండ్ మోడరేట్ ఒక అరౌండ్ 30 to 40 km/h వరకు విండ్ అండ్ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఛాన్స్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే మత్స్యకాలకు మట్టికి ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. ఓకే. భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు అద్భుతమైన చారిత్రక ప్రదేశాలను ప్రదర్శించడానికి భారతీయ రైల్వేలు ప్రారంభించిన థీమ్ ఆధారిత టూరిస్ట్ సర్క్యూట్ భారత్ గౌరవ రైల్ ప్రయాణికులతో భారీ విజయాన్ని సాధించింది. ఈ భారీ స్పందనతో అయోధ్య, కాశీ పుణ్యక్షేత్ర యాత్ర 26వ భారత్ గౌరవ టూరిస్ట్ రైలు ఈరోజు అనగా డిసెంబర్ 11, 2024 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఈ రైల్లో ప్రయాణించే రైలు యాత్రికులైన 77 సంవత్సరాల వయసు గల డాక్టర్ టి విఠల్ రెడ్డి మరియు 68 సంవత్సరాల వయసు గల టి కుసుమ గార్లచే భారత్ గౌరవ్ రైల్ ప్రయాణాన్ని ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గ్రూప్ జనరల్ మేనేజర్ శ్రీ పి రాజ్ కుమార్ సమక్షంలో జెండా ఊపి ప్రారంభించబడింది. అయోధ్య, కాశీ పుణ్యక్షేత్ర యాత్ర భారత్ గౌరవ్ రైల్ పర్యటనలో వ్యవధిలో గయా, వారణాసి, అయోధ్య మరియు ప్రయాగ్రాజ్లోని దివ్య తీర్థ స్థలాలను దర్శింపచేస్తుంది. దక్షిణ మధ్య రైల్వే నుండి నడపబడుతున్న భారత్ గౌరవ్ టూరిస్టు రైలుకు ప్రయాణికుల నుండి మంచి స్పందన లభించడం పట్ల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సంతోషం వ్యక్తం చేశారు. భారత్ గౌరవ్ రైళ్ల దేశంలో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధిని పెద్దపీట వేస్తున్నాయని, సాంస్కృతికంగా ప్రముఖమైన చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని వినియోగించుకోవాలని రైలు వినియోగదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
చిత్తూరు జిల్లా కుప్పం తిరుగుబాటుకు సిద్ధమైన దళిత గిరిజన సంఘ నాయకులు కుప్పం ఆర్డీఓ ఆఫీసు నందు డివిజన్ స్థాయి ఎస్సీ ఎస్టీ మానిటర్ మీటింగ్. దళిత గిరిజన సంఘాల నాయకులు ఆహ్వానం లేక కోరం లేకుండా డివిజన్ స్థాయి అధికారులు లేక రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్డీఓ ఇష్టానుసారంగా జరిగినట్లుగా ఆరోపించారు దళిత గిరిజన నాయకులు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు దళిత గిరిజన నాయకులు. కేంద్రమైనటువంటి అణగారిన వర్గాల దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటం ముందు ఈ యొక్క అత్యవసర మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణాన్ని తెలియజేస్తూ ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలు ఎంపీలు శ్రీ రాహుల్ గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీలను కలిసి తన కూతురు వివాహానికి ఆహ్వానిస్తూ పెళ్లి పత్రిక అందజేశారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ దంపతులు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు దీపక్ కూడా వారి వెంట ఉన్నారు. దీపక్ ఇటీవలే జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా విజయం సాధించారు. దీపక్ ను రాహుల్ గాంధీ అభినందించారు. పత్తి రైతులకు ఏనుమముల మార్కెట్లో గానీ జిన్నింగ్ మిల్స్ లో జరుగుతున్న అన్యాయంపై కేంద్రం దృష్టికి తీసుకువెళ్లిన వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ రీసెంట్ గా వరంగల్ జిల్లాలోని ఏనుమముల మార్కెట్ ను సందర్శించారన్న సమయంలో పత్తి రైతులు పడుతున్న ఇబ్బందులు, అన్యాయంపై కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పత్తి రైతుల నుండి సీసీఐ కొనుగోలు చేసే సమయంలో మోసపోయారని గ్రహించింది. అదేవిధంగా జిన్నింగ్ మిల్లుల వద్ద కూడా కాటన్ రైతులు మరొకసారి అన్యాయానికి గురవుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇట్టి విషయాలను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఢిల్లీలోని అందుబాటులో ఉన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేస్తున్న మోసాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ లేఖల రూపంలో అందించారు. తెలంగాణ పత్తి రైతుల సమస్యలు తెలుసుకున్న కేంద్ర మంత్రుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం నకిలీ డి పట్టాలను సృష్టించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. డీఎస్పీ పార్థసారథి కుప్పం డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గుడిపల్లి మండలంలోని రైతులకు నకిలీ డి పట్టాలను జగదీష్ అనే వ్యక్తి జిరాక్స్ సెంటర్లో సృష్టించి రైతులను మోసం చేశారు. 8 జిరాక్స్ క్వాలిటీ పట్టాలు, 2 నకిలీ పట్టాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పట్టాలను రైతులు నిజమైన పట్టాలుగా నమ్మి కోర్టు కేసుల్లో కూడా దాఖలు చేశారు. ఎవరైనా నకిలీ డి పట్టాలను రైతులకు అందిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ హస్తాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళ హస్తం ఏమైనా దీంట్లో ఉందా ఇతడితో పాటు అనేది ఎంక్వైరీ చేస్తున్నాము. ఇంకా 1-2 రోజుల్లో ఎంక్వైరీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ అబ్బాయిని రిమాండ్ పంపిస్తున్నాం. అలాగే మన కుప్పం కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలకు కూడా, రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏమంటే, ఈ దురాశతో ఇటువంటి వాళ్ళని నమ్మి పట్టాలు ఇస్తున్నాడు అని చెప్పేసి 20,000, 30,000, 40,000 ఇటువంటి వ్యక్తులను నమ్మి ఈ నకిలీ పట్టాలని ఇష్యూ చేయించుకొని అదే నిజమైన పట్టాలని చెప్పి వాళ్ళు చాలామంది మోసపోతున్నారు. ఈ వ్యక్తులు కొత్తగా తీసుకున్న ఒక 4-5 సంవత్సరాలు, 5-6 సంవత్సరాల నుంచి ఈ పట్టాలు పొందిన వాళ్ళు, డిఫామ్ పట్టాలు పొందిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వారి ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి ఆ పట్టాల యొక్క శాంటిటీని చెక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అవి నకిలీవా లేదా ఒరిజినల్ పట్టాలా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. వీటి మీద గొడవ లేకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ వారి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి పట్టాలు, వాళ్ళకి ఇచ్చిన పట్టాలు నకిలీవో కాదో చూసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. అలాగే నిన్నటి దినం రామకుప్పం మండలంలో కూడా ఇష్యూలో గత 2018-19 నుంచి కూడా ఈ అబ్బాయి పనిచేస్తున్నాడు. మధ్యలో కొన్ని రోజులు మానేశాడు. కాబట్టి మధ్యలో ఇస్తున్నట్టుగా తెలిసింది. అంటే ఇతడు కొన్ని సీళ్లు పెట్టుకున్నాడు, 2 సీళ్లు తయారు చేయించుకున్నాడు. ఇవి ఈ 2 సీళ్లు తయారు చేసుకొని, ఒకటి తహసీల్దార్ గారు రౌండ్ సీలు, ఒకటి ఫ్లాట్ సీలు. ఈ 2 సీళ్ల ద్వారా ఆ జిరాక్స్ చేసుకుంటున్నాడు. పేపర్ ఆ జిరాక్స్ చేయించుకొని అది పిఈఎస్ హాస్పిటల్ ముందర ఉండే జిరాక్స్ సెంటర్లో జిరాక్స్ చేసుకుంటున్నాడు. ఇట్లా జిరాక్స్ చేసుకొని వాళ్ళ ఫోటో అతికించడము, ఇతడే రాయడము, ఇతడే సీల్ వేయడము, ఎంఆర్ఓ సిగ్నేచర్ పెట్టేసి ఇవ్వడము. వాళ్ళు అమాయకత్వంతో వాళ్ళు తీసుకుపోయి ఇదే పట్టాలు ఇచ్చేస్తారని చెప్పేసి ఒక్కొక్కరు 2.5 ఎకరా, 30 సెంట్లు, 50 సెంట్లు ఇలా వాళ్ళు కోరినంత ఈ అబ్బాయి రాసి ఇచ్చేస్తున్నాడు. ఇది చాలా తప్పుడు పద్ధతి. ఈ సీలతో పాటు మనం సీజ్ చేయడం జరిగింది.
ఇవన్నీ కూడా ఈరోజు కోర్టుకి ప్రొడ్యూస్ చేసి కఠినంగా చట్టం ముందర నిలబెడతామండి. ప్రస్తుతానికి సోలోగా చేస్తున్నట్టు మా ఇంట్రాగేషన్లో తెలిసింది. ఇంకా తరోగా ఈ అబ్బాయిని ఈరోజు రిమాండ్ పంపించిన తర్వాత ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు ఇటువంటి కార్యక్రమాల్లోనే. ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని కూడా విచారిస్తాము. దీనిలో వెనకల ఎవరున్నా కూడా చట్టం ముందర తెస్తాం 100%. నమస్కారం. చిత్తూరు జిల్లా కుప్పంలో నిన్న మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తూ కుప్పం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. మీడియాపై మోహన్ బాబు దాడి చేయడాన్ని ఖండించిన కుప్పం జర్నలిస్టులు మోహన్ బాబు దిష్టిబొమ్మను జర్నలిస్టులు దగ్నం చేశారు. నేను విలేకరులపై దాడి చేసిన నిజంగా చాలా సిగ్గుచేటని తెలియజేస్తున్నాను. వారిని ఖచ్చితంగా వారిపైన పోలీసులు ఒక చర్యలు తీసుకొని వారికి తగిన శిక్ష విధించాలని కూడా ఒక భావి పౌరుడిగా నేను కోరుకుంటూ, పత్రిక స్వేచ్ఛని హరించేదానికి ఎటువంటి అధికారం తనకు లేదు. తను దాడి చేసిన వారి కుటుంబానికి కూడా మన ప్రభుత్వం తరఫున కూడా అండగా నిలవాలని, అదేవిధంగా మోహన్ బాబు వాళ్ళ ఒక దాడిని తీవ్రంగా ఖండిస్తూ వారిని చట్టరీత్యా పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నారు. వెంటనే అరెస్ట్ చేయాలని మీడియా మిత్రులు అందరూ కోరుతున్నారు.